కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషితో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో జైనత్ మండలానికి నిధులు మంజూరు కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలు, పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు జైనత్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డి కృషికి మెచ్చుకుంటూ ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిధులు విడుదలతో కమ్యూనిటీ చెట్టులు, ఆలయాల అభివృద్ధికి మహాదశ పట్టనుందని నాయకులు తెలిపారు. మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, మన కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ గారికి, మా పెండలవాడ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. మాకు 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయని పనులు ఇప్పుడు మాకు ఒక 25 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు తినన్న. మరి ఇప్పుడు 3 లక్షలది మహాలక్ష్మి గుడికి టెంపుల్ ఇచ్చిండు. మొన్న పురమత్సే రైతు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వేసిండు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మార్కెట్ గోవర్ధన్ మార్కెట్ మండల ప్రెసిడెంట్ ఉండే 12 లక్షల రూపాయలు జోగురామన్న మాయమాటలు చెప్పి దాన్ని 20 దాకా రూపాయి ఇయ్యలే. అది మా ఊరి నుంచి కట్టుకున్నాం. ఇప్పుడు చెడు కొరకు కంది సీనన్న నాయకత్వంలో దాన్ని